బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 2 మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులే లక్ష్యంగా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మొన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు లక్ష్మీ నరసింహం, నిన్న భాస్కర్ ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇప్పటి వరకు 7 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు లైవ్లో. ప్రవీణ్, మావోయిస్టులే లక్ష్యంగా ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతోటి బీజాపూర్ పోలీసులు అంటే ఛత్తీస్గఢ్ బీజాపూర్ పోలీసులు ఆపరేషన్ కూడా కొనసాగించడం జరిగింది. 3 రోజుల్లో 7 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమైనట్లు ఇప్పటికే కొద్ది నిమిషాల క్రితమే అధికారులు కూడా నిర్ధారించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సుధాకర్ అలియాస్ గౌతమ్ మృత్యువాత పడినటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక పాత్ర పోషించినటువంటి భాస్కర్, ఇతను కూడా ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు ప్రస్తుతం అధికారికంగా కొద్ది నిమిషాల క్రితమే అధికారులు కూడా వెల్లడించారు. వీరితో పాటు మొత్తం మరో 5 మంది మావోయిస్టులు కూడా ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. అందులో 2 మహిళలు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు కూడా నిర్ధారించినటువంటి సందర్భంలో కనపడుతుంది. ఇక మనం ఒకసారి గమనించినట్లయితే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సుధాకర్ అలియాస్ గౌతమ్, ఇతనిపై దాదాపు ₹1 కోటి రివార్డు కూడా ఉంది. ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఇతను మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. ఇతని కోసం సపరేట్గా ఆపరేషన్నే గతంలో 2020-2021లో ఆపరేషన్ నిర్వహించినప్పటికీ కూడా అప్పుడు తప్పించుకొని పోవడం జరిగింది. దాదాపు 3 నుంచి 4 ఆపరేషన్ నుంచి కూడా తప్పించుకున్నాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక పాత్ర పోషించినటువంటి భాస్కర్, ఇతని పైన కూడా ₹50 లక్షల రివార్డు ఉంది. ఇటు తెలంగాణలో ₹25 లక్షల, మరోవైపు ఛత్తీస్గఢ్లో ₹35 లక్షల అతని పైన రివార్డు ఉన్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు భాస్కర్ ఎక్కడున్నాడు అనేది గత కొంతకాలంగా తెలంగాణ పోలీసులకు సమాచారం లేదు. అయితే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తను తలదాచుకొని ఉన్నాడనేటువంటి సమాచారం అందడంతో ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికే ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు మరో 3 కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో గడిచినటువంటి 3 రోజులుగా ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్లో దాదాపు 7 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. అందులో కొద్దిమంది ఆపరేషన్కి వెళ్ళినటువంటి బలగాళ్ళు, ముఖ్యంగా డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మరోవైపు స్థానికంగా ఛత్తీస్గఢ్ పోలీస్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్ ఏదైతే ఉందో అందులో ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో కొంతమంది బలగాలకు తేనెటీగులు కుట్టడం, తర్వాత డీహైడ్రేట్ కావడం, కొంతమంది అంటే ఎదురు కాల్పుల్లో కొంతమంది గాయాలు కావడం జరిగింది. వారిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించినట్లు ఇప్పటికే ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరొక 2-3 రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. మరొక 20 నుంచి 25 మంది వరకు కూడా మావోయిస్టులు ఆ నేషనల్ పార్క్ అడవుల్లో తలదాచుకొని ఉన్నారనేటువంటి సమాచారం అందడం, మరోవైపు ఇంటెలిజెన్స్ సమాచారంతో కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా జాయింట్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు మాడివి హిడ్మా, అతను తెలంగాణ నుంచి ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో తలదాచుకొని ఉన్నాడనేటువంటి సమాచారంతో హిడ్మా టార్గెట్ గానే అతన్ని లక్ష్యంగా చేసుకొని ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. మరొక 2-3 రోజుల పాటు ఈ ఆపరేషన్లో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వామి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.